జై శ్రీరామ్. ఇక్కడ భద్రాచలం వెళ్ళిన వీడియో నేను షేర్ చేస్తున్నానండి. భద్రాచలం టెంపుల్ ఇంకా సీతారాములు పర్ణశాలలో ఉన్న స్థలము, అంటే వనవాస టైంలో సీతారాములు ఇక్కడే ఉన్నారనమాట. అలాగే ఇక్కడ రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళిన స్థలం కూడా ఇక్కడేనండి. భద్రాచలము హైదరాబాద్ నుండి 320 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. 320 కిలోమీటర్స్ ఉంటుంది. Hi guys. చెప్పు guys. Hi guys. Like and share and subscribe. కొంచెం దూరం నుంచి. Like and share and subscribe. మేడారం సమ్మక్క సారలమ్మ ఇంకా లక్నవరం వెళ్ళిన తర్వాత భద్రాచలంకి అయితే మేము వస్తున్నామండి. వచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది. టెంపుల్కి వెళ్ళేసరికి 9:30 అట్లా అయిపోయిందనమాట. సో టెంపుల్ క్లోజ్ అయిందని చెప్పారనమాట. షాప్లో వీడియో అనేది తీస్తుంటే ఒక అతను చెప్పాడు, ఇంకా టెంపుల్ అనేది క్లోజ్ అవ్వలేదు, ఇంకా ఓపెనే ఉందండి, దర్శనాలు కూడా ఇప్పుడు చేసుకోవచ్చు, ఇప్పుడు పవలింపు సేవ ఉందని చెప్పారు. సో తొందరగా దర్శనాలకైతే మేము పరిగెత్తాము. స్వామి పవలింపు సేవ అండి చాలా బాగా జరిగింది. అసలు 2 కళ్ళు సరిపోలేవు. చిన్నపిల్లలు కూడా ఏడ్చేసిండ్రనమాట. అక్కడ సేవ జరుగుతూ ఉంటే స్వామికి పాట పాడుతూ ఉన్నారనమాట అయ్యగారు. అక్కడ అమ్మవారిని అయ్యవారిని ఉయ్యాలలో పడుకోబెట్టి పాట అనేది పాడతారు. ఆ టైంలో ఆ ఉయ్యాలలో ఉన్న స్వామిని మనకి అద్దంలో చూపిస్తారనమాట. అది చూసి కళ్ళల నుండి నీళ్ళు, ప్రతి ఒక్కరికి కళ్ళల నుండి నీళ్ళు అనేవి వచ్చాయండి. తప్పకుండా భద్రాచలం వెళ్తే 9:30, 10 o'clockకి పవలింపు సేవ ఉంటుంది. తప్పకుండా వెళ్ళండి మీరు. టైం 9:30, 10 స్వామి పవలింపు సేవ. ఇక్కడ శ్రీరామచంద్రుడికి 4 చేతులు ఉంటాయండి. 2 చేతులలో బాణము, విల్లు, మరో 2 చేతులలో శంఖ చక్రాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడి శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని కూడా పిలుస్తారండి, భద్రాద్రి రాముడు అని కూడా పిలుస్తారనమాట. ఆలయంలో చివరి దర్శనం నాదేనండి. దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాము. సో టెంపుల్ లోపలంతా కూడా ఇలా ఉంటుంది. భద్రాచలంలోని ఈ ఆలయాన్ని నిర్మించింది శ్రీరామదాసు. భద్రగిరి పైన వెలవడంతో ఈ ఆలయానికి భద్రాచలం అని పేరైతే వచ్చింది. ఈ ఆలయ ముఖ్య గాలిగోపురము. అలాగే ఇక్కడ కనబడుతున్నది శ్రీరామదాస్ అండి. అసలు ఈ టెంపుల్ లోపలికి ఫోన్స్ అనేవి పర్మిషన్ అసలు లేవండి. నేను సడన్గా లోపలికి వెళ్ళి దర్శనాలు చేసుకున్నాం కాబట్టి అలాగే బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయాము. అక్కడ ఎవ్వరూ అడిగే వాళ్ళు లేరు కాబట్టి ఈ వీడియోలు అన్నీ కూడా మీకు చూపించగలుగుతున్నాను. లోపల టెంపుల్ కూడా. ఇక్కడ మనం చూస్తున్నవి ఉత్సవ విగ్రహాలండి. ఇవన్నీ కూడా స్వామికి ఉత్సవాలలో వాడే విగ్రహాలు. ఇవన్నీ తీస్తూ వెనకకు చూస్తే ఎవ్వరు కూడా లేరు. అయ్యవార్లందరూ కూడా టెంపుల్కి తాళం వేసి కూడా వెళ్ళిపోయారు. నేను విగ్రహాలు అన్నీ కూడా చూపిస్తూ మీకు వస్తున్నాను. వెనకకు చూస్తే ఎవ్వరూ లేరు. సో యూట్యూబర్స్ అంటే ఇలాగే ఉంటుందండి. అసలు ఎవరున్నారు, పక్కన ఎవరు లేరు అనేది కూడా చూసుకోము. టెంపుల్స్ చూపించాలంటే అన్నీ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా వీడియోని అనేది లైక్ అనేది చేయండి. ఒక యూట్యూబర్ ఒక టెంపుల్ని వీడియో తీసి ఎడిటింగ్ చేసి మీకు ముందర ప్రజెంట్ చేస్తున్నారంటే చాలా కష్టం ఉంటుందండి. సో నా వీడియోస్ అనే కాదండి, మీకు ఏ వీడియో అయినా కానీ ఎప్పుడైనా ఏ వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ అనేది చేయమని చెప్తూ ఉంటాం. అందుకనే సో రూమ్స్ పక్కనే ఉన్నాయి. సో టెంపుల్కి మళ్ళీ 3rd టైం దర్శనానికి వెళ్తున్నాను. పొద్దున 6ంటికి ఒక దర్శనం చేసేసుకొని మళ్ళీ ఇంకో దర్శనానికి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇది మనము గోదావరికి వెళ్ళే దారి అండి. కోటినామాల పుస్తకం ఇది. ఇవన్నీ బాక్సెస్ ఉంటాయి. 60 రూపీస్ ప్రైస్. ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. టెంపుల్ మొత్తం కూడా ఇక్కడ మనకు చూపించిండ్రు. ఇలా ఉంటుంది లోపల టెంపుల్ అంతా కూడా. టెంపుల్ ఇక్కడ నుండి మీరు చూడండి. ఈ శ్రీరామకోటి పుస్తకము మనకు టెంపుల్ లోపల అనేది దొరుకుతాయి అన్నమాట అండి. 60 రూపీస్ ఉంటుంది. ఎవరైనా కూడా ఈ శ్రీరామకోటి అనేది రాసుకోవచ్చండి.
పిల్లలతో పాటు అందరము కూడా ఒక్కో పుస్తకం అనేది తీసుకున్నాము. గోదావరికి దారి అక్కడ నుండి. గోదావరిలో స్నానం చేయాలనుకుంటే కూడా చాలా దగ్గర అండి. టెంపుల్కి ఎదురుగానే గోదావరి వెళ్ళే దారి అనేది ఉంది. ఇక్కడ నేను చూపిస్తుంది గోదావరి దారి. ఇక్కడంతా కూడా షాపింగ్స్ ఉన్నాయని చూపిస్తున్నాను. ఇది మెయిన్ టెంపుల్ అండి. మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి వస్తామన్నమాట. ఇక్కడ నుండి వస్తున్నాం చూడండి. అక్కడ నుండి మనం దర్శనాన్ని చేసుకొని వస్తాము. సో దర్శనానికి వెళ్ళాలంటే ఇది రూట్ అనేది ఇక్కడ నుండి వెళ్తాము. సో దర్శనం పైకి వెళ్ళిన తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకొని పైన కనబడుతుంది గాలిగోపురము. మనకు భద్రాచలంలో ఫ్రీ దర్శనాలు ఉంటాయి. అలాగే 200 రూపీస్ టికెట్ దర్శనం కూడా చేసుకోవచ్చు అండి. దర్శనం చేసుకున్న తర్వాత పిల్లలందరూ కూడా బాగా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళామండి మేము. రెడీగా కూర్చున్నారు ఇద్దరు. హాయ్ హాయ్ చెప్పండి. బాగుంది ఇక్కడ చెప్పొచ్చా రమ్మని ఇక్కడికి. బాగుందంటే టేస్ట్ ఇక్కడ ట్రై చేయండి టిఫిన్స్. మేము టిఫిన్ చేసింది ఈ హోటల్లోనండి. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. భద్రాచలంలో ఉచిత అన్న ప్రసాదం కూడా ఉంటుందండి. 11:30 నుంచి ఇక్కడ మొదలవుతుందన్నమాట. 11:30 నుండి 1:30 వరకు ఉచిత అన్నప్రసాదం అనేది ఉంటుంది. అన్నప్రసాదం టికెట్ ఇది. తీసుకోవాలా? అన్నప్రసాదం పక్కనే ఇంకొక చిన్నగా భజన అనేది వినిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి చూస్తే సీతారామ లక్ష్మణులు హనుమంతునితో విగ్రహాలు అనేవి ఉన్నాయండి. చాలా బాగుంది. ఇక్కడ హరే రామ హరే కృష్ణ భజన అనేది నిత్యము జరుగుతూనే ఉంటుందంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. పక్కనే ఉంది అన్నప్రసాదానికి పక్కనే. సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మేము ఇక్కడ నుండి బయలుదేరాము పర్ణశాలకైతే. సో ఇప్పుడు పర్ణశాల అనేది వెళ్దాము. సీతారాములు వనవాసం టైంలో ఉన్నారనమాట. అక్కడి నుండే రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళిన స్థలం అన్నమాట. భద్రాచలం నుండి పర్ణశాల 35 కిలోమీటర్స్ ఉంటుందండి. వనవాస టైంలో సీతారాములు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ విప్ప పళ్ళు అనేవి తినేవాళ్ళంటండి. ఇక్కడ ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. 10 రూపీస్కి గ్లాస్ అట్లా ఇస్తారనమాట. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకోండి. హెల్త్కి చాలా మంచిదంట. సో మేము తీసుకున్నాము. ఇప్పుడు దర్శనానికి వెళ్దాము. ఇది టెంపుల్ అండి. లోపలికి వెళ్ళాలి. పర్ణశాల లోపలే ఉంటుంది. సీతారాములు ఇక్కడే వనవాసం అనేది చేశారంటండి. చివరి టైంలో అంటే ఇంకా 2.5 సంవత్సరాలు వనవాసం కంప్లీట్ అయ్యే ముందు ఇక్కడే గడిపారని చెప్తూ ఉంటారు. సో ఇక్కడే కుటీరం అనేది ఏర్పాటు చేసుకొని వనవాసం అనేది చేశారనమాట. సో లోపలికైతే వెళ్దాము ఇప్పుడు. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కు కోసిన స్థలం అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ సీతమ్మని రావణాసురుడు ఇక్కడి నుండి అయితే ఎత్తుకొని వెళ్ళాడని, ఇక్కడ ఉన్న గోదావరి దాటి శ్రీరాముడు సీతమ్మ గురించని వెతుకుతూ వెళ్తాడని కూడా చెప్తూ ఉంటారండి ఇక్కడి స్థల పురాణము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న సీతారాముల కుటీరం అనేది కూడా చూద్దాము. ఇక్కడి స్థలంలోని సీతారాములు చాలా రోజులు వనవాస సమయంలో గడిపారని చెప్తూ ఉంటారు. సీతమ్మ రాముడికి దూరమైన స్థలం కూడా ఇదేనండి. రావణాసురుడు భిక్ష అడుక్కోవడానికి వచ్చినప్పుడు సీతమ్మ భిక్ష వేయడానికి వస్తుంది కదా, ఆ సీన్ అండి ఇక్కడ చూపిస్తుంది. పక్కన రావణాసురుడు అలాగే సీతమ్మ వారు మూర్ఛ వచ్చి పడిపోయిన సీతమ్మ వారి విగ్రహము. ఇక్కడ రావణాసురుడు సీతమ్మను అపహరించడానికి వచ్చిన విగ్రహం కూడా పక్కనే ఉంటుంది. ఇవన్నీ కూడా చూడొచ్చండి. సీతారాములు ఇక్కడే స్వయంగా వనవాస టైంలో అయితే ఇక్కడే వనవాసం చేసి ఉన్నారని చరిత్ర అయితే చెప్తూ ఉందన్నమాట. సో భద్రాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే పర్ణశాలకైతే వెళ్ళండి. మనకు భద్రాచలం నుండి 35 కిలోమీటర్స్ అనేది పర్ణశాల ఉంటుంది. స్వయంగా సీతమ్మ వారే ఇక్కడైతే ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా నమ్మే స్థలం ఇది. పక్కనే మనకు గోదావరి కూడా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అనేది చేయండి.
అలాగే ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. భద్రాచలం వీడియో మీకు నచ్చినట్లయితే